అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆ బయట బాల్కనీలోకి వచ్చి చూస్తే ఎన్టీ రామారావు గారు కూర్చొన్నారండి ఇలాగా. అలానే ఇప్పుడు సైలెంట్ అయిపోయాడు. ఇప్పుడు కరెక్ట్గా అప్పుడు అందరూ ఈ సిపాయిల డ్రెస్సుల్లో వాటిలో అసలు ఎక్కడ ఈయన అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు అండి. చీకటి వెలుగు సినిమా కృష్ణ గారితో హీరోయిన్ ఆవిడ. 4:30కి ఆయన షూటింగ్ చేస్తుంటే దొంగచాటుగా చూసారంట మీరు? అవునా? అది యాక్చువల్గా మాకు ఒక పిక్చర్ అండి, గ్యాంగ్ వార్ అనుకుంటాను. అప్పుడు ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లో కంపల్సరీగా డబ్బింగ్లు అవి చేయాలి, లేకపోతే ఈ రాయితీలు అవి రావన్నమాట. మన షూటింగ్లన్నీ మనం వేరే ఎక్కడ చేసినా అంటే కొంతవరకు ఇక్కడ చేసుకోవాలి. పిక్చర్ కూడా మేము అంతా వైజాగ్లో అంతా చేసాము. అక్కడ నుంచి మాకు రామకృష్ణ స్టూడియోస్ నాచారంలో రామకృష్ణ స్టూడియోస్లో డబ్బింగ్ అనమాట. ఆ డబ్బింగ్ కోసం అని చెప్పి మాకు అక్కడ రూమ్స్ ఇచ్చారు. ఇప్పుడు ఫ్లోర్ ఉంటుంది, ఏ ఫ్లోర్ అయితే ఉంటుందో ఆ ఫ్లోర్లో దర్బార్ సెట్ ఉంటుంది కదా, ఆ దానవేశ్వరకర్ణ సినిమాకి వేసిన దర్బార్ సెట్ అన్ని చెప్తారు, దాని తర్వాత వేసారు మరి. అది ఆ పక్కన రూమ్స్ ఇచ్చారు మాకు. తెల్లవారుజామున 4 గంటలకి మాకు మేనేజర్ వచ్చి తలుపు కొట్టాడు. ఏంటంటే ఏంటి ఈ టైంలో కొట్టామంటే పెద్ద ఆయన అన్నాడు. పెద్ద ఆయన ఏంటని చెప్పి ఆ బయట బాల్కనీలోకి వచ్చి చూస్తే ఎన్టీ రామారావు గారు కూర్చున్నారండి ఇలాగా. శ్రీనాథ కవి సార్వభౌమ ఆ పిక్చర్ గెటప్. షర్ట్ లేదు పైన, ఇలాంటిది ఉండి ఆ చేతులు స్టిక్ ఉంటుంది చైర్లో. ఆ ఫ్లోర్ ముందు ఆ ఎంటీ ప్లేస్లో సెంటర్లో ఆ చైర్లో ఒక్కరే వ్యక్తి ఇలా కూర్చున్నారండి నైట్. ఇంకా తెల్లవారలేదు, పక్షులు కిచకిచుంటున్నాయి మేకప్ తోటి. అందరూ ఈ సిపాయిల డ్రెస్సుల్లో వాటిలో కామ్గా అసలు ఎక్కడ సౌండ్ లేకుండా వెళ్తున్నారు ఫ్లోర్లోకి. అప్పుడు చూసామండి ఆయన్ని. ఇంక మాకు నిద్ర లేదు. ఇంకా ఆ తర్వాత ఒకసారి ఏంటంటే ఆ సినిమాకి బాపు గారు డైరెక్టర్, దానికి శ్రీనివాస్ చక్రవర్తి గారు అని ఒక రైటర్ ఉన్నారండి. ఇప్పుడు మన జగదేక వీరుడు, అతిలోక సుందరి, అవునవును, ఇప్పుడు దొంగోడు వచ్చాడు, పెళ్ళి, ఇలాంటి సినిమాలన్నిటికీ ఆయన రైటర్, కథా రచయిత. ఆయన చాలా చేశారు, తమిళ్లో కూడా చేశారు. ఆయన ఏంటంటే మాకు ఎప్పుడు చెప్తా ఉండేవారు, నేను బాపు గారి దగ్గర అందాల రాముడు పని చేశాను, అవి పని చేశాను, ఇవి పని చేశాను అని చెప్తా ఉండేవారు అనమాట. నన్ను మంచికి మరో పేరు అనే సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. యాక్చువల్గా ఆ మంచికి మరో పేరు అనే సినిమాలో హీరోయిన్గా చేసిన పద్మప్రియ గారు అనే ఆవిడ్ని ఈయన అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు అండి. చీకటి వెలుగు సినిమా కృష్ణ గారితో హీరోయిన్ ఆవిడ. తమిళ్లో కూడా చాలా చేశారు ఆవిడ. మంచికి మరో పేరు అనే సినిమాలో ఆవిడ కూడా హీరోయిన్తో ఆవిడని పెళ్లి చేసుకున్నారు ఈయన. ఆయన ఇవన్నీ చెప్తా ఉండేవారు అనమాట. ఇప్పుడు ఈ సినిమా ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది, ఎప్పుడు మేము డబ్బింగ్ చేసే సినిమా. దాంతో ఈయన దొరికాడు మనకు అనుకుని, నాకేంటంటే బాపు గారి అప్పుడు చెప్పేవారు కదా, బాపు గారు అన్ని బొమ్మలు వేసుకుంటారు సీన్కి అని. నాకు ఆయన సీన్ పేపర్ చూడాలని కోరిక, ఎందుకంటే నేను కూడా కొంచెం బొమ్మలు వేస్తాను కాబట్టి నాకు అది ఇంట్రెస్ట్ అనమాట. దాంతో ఈయన్ని పట్టుకున్నాం. సార్ మీరు అన్ని గప్పాలు చెప్తుంటారు కదా అవి ఇవి అని, బాపు గారిది సీన్ పేపర్ ఒకటి ఇప్పించండి నాకు అని అంటే దానికే ఉంది ఇది అన్నాడు ఆయన అని. ఇంకా ఆయన ఎగేసామండి. అప్పుడు ఆయన చెప్పారండి, మాకు చెప్పేవారు అనమాట, మంచికి మరో పేరు సినిమా అప్పుడు ఎన్టీ రామారావు గారు నన్ను బ్రహ్మచారి అని పిలిచేవారు, అది ఇదని చెప్తూ ఉండేవారు. అవన్నీ మేము ఈయన్ని ఎగేసి సెట్లోకి తీసుకెళ్ళాం. ఇచ్చేస్తాను ఎందుకు ఏముంది అదంతా పని అని చెప్పి తీసుకెళ్లారు. ఈయన కొంచెం హడావుడిగా ఉంటారు, చనిపోయారు అనుకోండి, హడావుడిగా ఉంటారు. ఆయన సెట్లోకి తీసుకెళ్లారు. కామ్గా ఉందండి సెట్లో, ఎక్కడ దర్బార్ సెట్టు, లైటింగ్ అంతా చేస్తున్నారు. ఓ పక్కన ఎక్కడో ఎన్టీ రామారావు గారు, మన ఈయన బాపు గారు ఉన్నారు. కేవీ రావు గారు అని బాపు గారి దగ్గర ఒక కో డైరెక్టర్ ఉండేవారు, పెద్ద ఆయన. ఈయన ఎంటర్ అవడమే ఈయన హడావుడిగా మాట్లాడేస్తారనమాట. ఇంకా కేవీ రావు గారితో పెద్ద హడావుడిగా మాట్లాడేసి అది ఇదేది మాట్లాడుతున్నారు ఈయన, శ్రీనివాస్ చక్రవర్తి గారు. ఈయన ఒక్కడి వాయిసే వినపడుతుందండి మొత్తం సెట్ అంతా. ఇలా చూసేటప్పుడు బాపు గారు అంటున్నారు. బాపు గారు అన్నీ వెళ్ళిపోయి బాపు గారికి నమస్కారం పెట్టేసి అది ఇది అంటే ఆయన ఇలా చూపించారు. ఇటు చూస్తే మా ఎంట్రీలోనే
ఫ్లోర్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడే ఈ పక్కన అటు ఇటు దిమ్మెల్లా ఉంటాయండి, అరుగుల్లాగా. దాని మీద ఎన్టీ రామారావు గారు మళ్ళీ ఇలా కూర్చొని అలా నిద్రపోతున్నారు. ఓహో, ఇలా కూర్చోన్నారు. అలానే ఇప్పుడు సైలెంట్ అయిపోయాడు ఆయన. ఇప్పుడు కరెక్ట్గా అప్పుడు అలా కళ్ళు తెరిచి చూశారండి ఆయన రామారావు గారు. కళ్ళు తెరిచి చూడగానే ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి కాళ్ళకి నమస్కారం చేసేసి దాని మీద కూర్చొని ఎన్నాళ్ళు అయింది తమను చూసేది ఇది అంటున్నారు శ్రీనివాసరావు గారు. మేము కూడా వెళ్ళి నమస్కారం పెట్టి అలా ఉంచున్నాం పక్కన. ఆయన ఇలా ఉండి కళ్ళు తెరిచి చూశారు. చూసి అన్నారు. మళ్ళీ కళ్ళు మూసుకున్నారు. మళ్ళీ కళ్ళు మూసుకొని కొంచెం ఒక కునుకు తీసి మళ్ళీ కళ్ళు తెరిచారు. కళ్ళు తెరిచి ఏం బ్రహ్మచారి గారు ఎలా ఉన్నారు అన్నాడండి ఆయన. మాకు ఫ్యూజులు పోయినాయి, షాక్ అయిపోయాం మేము. అదే కదా రోజు చెప్తుంటారు కదా, ఈయన చెప్తున్నది నిజమే అని. అక్కడి నుంచి మళ్ళీ ఆయన కళ్ళు మూసుకున్నారు. ఇంకా కేవీ రావు గారు సైగ చేశారు. ఇంకా మెల్లగా లేచి బయటకు వచ్చామండి. సో మేము షాక్. ఆయనైతే క్లౌడ్స్లో ఉన్నారు శ్రీనివాస్ చక్రవర్తి గారు. ఎందుకు అంటే ఆయన ఎన్టీ రామారావు గారిని డైరెక్ట్గా కలిసి 10 సంవత్సరాలు అయిందట అప్పటికి. అవునా? 10 years అయిపోయిందటండి అప్పటికి. అంతే పొలిటికల్గా ఉన్నారు కాబట్టి. తర్వాత ఎప్పుడో 10-12 ఏళ్ల క్రితం కలిసానయ్యా, ఇంకా నన్ను ఆయన బ్రహ్మచారి గారు అని పిలవడం అనేది అని చెప్పి ఇంకా ఆయన ట్రాన్స్లోకి వెళ్ళిపోయాడు ఆయన. అదొక అనుభవం అంటే మామూలుగా కాదుగా అయితే. మామూలు అనుభవాలు అంటే ఆయన జ్ఞాపక శక్తి ఏంటండి అసలు. అవును అవును. ఇప్పుడు ఈయన ఒక మినిస్టర్ కాదు, లేకపోతే కాదు కదా. అవును. ఆయనతో ఒకప్పుడు ఎప్పుడో పనిచేశారు కొన్ని సంవత్సరాల క్రితం. అవును. ఆయన్ని బ్రహ్మచారి గారు అంటే ఈయన ఏం గప్పాలు కొట్టలేదు నిజమే.